హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ నానబాల. రవాణా మార్గాలు 3 రకాలు అని మనం అందరం చిన్నప్పుడు చదువుకున్నాం. అది భూతల మార్గం, జల మార్గం మరియు వాయు మార్గం. ఈ 3 వేటికవి ప్రత్యేకమైనవని మనందరికీ తెలిసిందే. ఈ 3 మార్గాల్లోనూ అంతరాయాలు ఏర్పడటం, ఆ తర్వాత వాటిని సరిచేయడం పరిపాటి. ఎప్పుడైతే తుఫాన్లు లేదా వరదల వల్ల జల మార్గం తన దారిని మార్చుకుని భూతల మార్గాన్ని విచ్ఛిన్నం చేస్తుందో అప్పుడు అక్కడ రైళ్లు లేదా రోడ్డు చిన్నాభిన్నం కావటం, అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావటం, కనీస అవసరాలను తీర్చుకోవటానికి కూడా సాహసాలు చేయవలసి రావటం నిజంగా దురదృష్టం. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రోడ్లు బురదమయం కావటంతో కొన్ని ప్రదేశాల్లో ప్రజలు తమ నిరసన తెలియజేయటానికి గాను వరి నాటు నాటడం మనం టీవీల్లో చూసాం. పత్రికలు ప్రభుత్వాలను దుమ్మెత్త పోయటాన్ని మనం చూసాం. మరి మారుమూల ప్రాంతాల్లో కొండాకోణంలో నివసించే, మన్యంలో మనుగడ సాగించే అడవి బిడ్డలకు ఉన్న మట్టి రోడ్డు కాస్త జల ప్రవాహంతో నిండిపోతే, బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతే, అమాయకులైన గిరిజన బిడ్డలు ప్రతి అవసరానికి తల్లడిల్లిపోతూ ఉంటే, ప్రశ్నించే వాళ్ళు ఎవరు? పట్టించుకునే నాదుడు ఎక్కడ? పలకరించేవారు ఏరి? పరామర్శించే దిక్కు ఎక్కడుంది? ప్రభుత్వ సాయం ఏమైంది? ప్రజాప్రతినిధుల జాడ అసలు ఉందా? పాలకులకు కనపడుతుందా? కనీసం వినబడుతుందా? ఒక చిన్న రోడ్డు దాటడానికి వంట పాత్రను ఉపయోగించి, ఇంకో విధంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి నీటి ప్రవాహానికి ఎదురీది రోడ్డు దాటుతున్న విధానం చూసిన ప్రతి గుండె అయ్యో అనుకోవటం తప్ప మనం ఏమి చేయలేమా అని ప్రశ్నించుకోవాల్సిన సంఘటన అది. మనం గర్వంగా చెప్పుకునే ఎవరెస్ట్ని అధిరోహించాం, ఇంగ్లీష్ ఛానల్ను ఈదాం, చంద్రుడిని చేరుకున్నాం, ఆకాశాన్ని ఆక్రమించాం. మరి ఈ సంఘటనని ఏ విధంగా చెప్పగలం? ఏమని ప్రపంచానికి చాటుదాం? ఇవన్నీ మామూలే అని సర్దుకుపోదామా? 75 వసంతాల స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి పరిస్థితికి సిగ్గుపడదామా? అల్లూరు జిల్లా పెదబయలు మండలం జామిగూడలో ప్రతి ఏటా వర్షాకాలంలో గుంజివాడ వాగు దాటేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తీరు. వైద్యం చేయించుకోవాలన్నా, సరుకులు కావాలన్నా వంతెన దాటి వెళ్లాల్సిన పరిస్థితి. వంతెన లేకపోవడంతో కాళ్ళు చేతులు పనిచేయని అనారోగ్యానికి గురైన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేందుకు వంట పాత్ర సాయంతో వాగు దాటించారు. ఇప్పటికైనా వంతెన నిర్మించి ఇవ్వాలని 2 పంచాయతీల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వంట పాత్రలో వాగు దాటిన విధానాన్ని ప్రభుత్వానికి తెలిసేలా, పరిష్కారం లభించేలా ఈ వీడియోని వైరల్ చేద్దాం. అడవి బిడ్డలకు అండగా నిలుద్దాం. ఇంకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన NSN తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.